హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు శశి హోమ్ టాక్స్. ఈరోజు నేను ఒక మంచి పచ్చడి రెసిపీని మీకు చేసి చూపిస్తాను. ఇది ట్రావెల్ సేఫ్ కూడా, అంటే ప్రయాణాలకి వెళ్ళినప్పుడు చెడిపోకుండా ఉంటుంది 3 రోజుల వరకు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. సూపర్ టేస్టీ రెసిపీ అన్నమాట. ఇది ఎలా చేయాలో చూపిస్తాను. ముఖ్యంగా పచ్చిమిరపకాయలతో చేసే ఒక మహారాష్ట్ర పచ్చడి వెరైటీ. నేను ఈరోజు 6 పచ్చిమిరపకాయలు ఇలా పొడుగ్గా ఉండేవి తీసుకున్నాను. ఇవి మోడరేట్ కారంగా ఉన్నాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి అందులోకి ఇలా గ్రిల్ లాంటిది, ఒక బుట్ట లాంటిది కానీ ప్లేట్ లాంటిది కానీ అలా పెడుతున్నాను ఈరోజు. అందులోకి పచ్చిమిరపకాయలు సగం కట్ చేసి నూనె పట్టించేసి అందులో కాల్చుకోవాలి. ఇలాంటి గ్రిల్ టైప్వి చదరంగా కానీ ఇలా జాలీ టైప్ గరిటెలు కానీ ఉంటాయి కదా, అందులో కాల్చుకోవచ్చు. నేను ఈరోజు ఈ విధంగా చేస్తున్నాను. ఈ పచ్చిమిరపకాయలన్నిటిని కాస్త నూనె పట్టించేసి అందులో వేసేసి కాస్త మీడియం ఫ్లేమ్లో బాగా కాల్చుకోండి. మనకు పచ్చిమిరపకాయల తోలు అనేది కాస్త నలిగిపోతున్నట్టుగా కనిపిస్తుంది, అంటే వైట్గా కనిపిస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తీసేయండి. 2 నిమిషాల్లో మనకు పచ్చిమిరపకాయలు బాగా కాలుతాయి. అప్పుడు ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పల్లీలను వేసి ఫ్రై చేసుకోవాలి. పల్లీలు పచ్చిగా ఉంటే కాస్త సమయం పడుతుంది. నేను ఈరోజు ఆల్రెడీ వేయించిన పల్లీలని కాస్త వేడి చేస్తున్నాను. నా దగ్గర వేయించిన పల్లీలు ఉంటాయి కాబట్టి నేను ఇవే తీసుకున్నాను. పచ్చి పల్లీలను ఇలా బాగా దోరగా వేయించుకోండి. వేయించిన తర్వాత కాస్త నలిపేస్తే పొట్టు అనేది వచ్చేస్తుంది. దాంతోనే మనము ఇలా పొట్టు అనేది తీసేయచ్చు. చాలా ఈజీగా అయిపోతుంది పని. డబల్ పని కాకుండా ఒక్క పనిలో 2 పనులు చేసుకోవచ్చు మనము. చూడండి, ఇలా పొట్టు అనేది తీసుకోవాలి. ఒక 80% పొట్టు పోతే సరిపోతుంది, మొత్తం కూడా అక్కర్లేదు. వాటిని కూడా ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు పల్లీలని పచ్చిమిరపకాయల్ని వేయించి పక్కన ఉంచాం కదా, మరేం చేయాలో చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి పెన్నం పెట్టేసి వేడెక్కాక 1 స్పూన్ జీలకర్రని కాస్త స్మెల్ వచ్చేదాకా వేయించండి. మంచి వాసన వచ్చేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు మన దగ్గర ఇలాంటి జాలి గరిటె లేదనుకోండి, గ్రిల్ టైప్ది, ఇలా పెన్నం మీద కూడా మనం పచ్చిమిరపకాయలని పల్లీలని వేయించుకోవచ్చు. జీలకర్ర వాసన వచ్చాక మనము తీసి ప్లేట్లోకి మార్చుకోవాలి. మరి ఇదే పెన్నంలోనే ఒక 1/2 స్పూన్ నూనె వేసేసి అందులోకి చేతి నిండా కొత్తిమీరని కడిగేసి తీసుకొని దాన్ని కూడా లైట్గా వేయించుకోవాలి. కాస్త వేయిస్తే సరిపోతుందండి. ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే పెన్నంలోనే కాస్త చింతపండుని వేసి వేయించుకోవాలి. అయితే చింతపండు అనేది ఆప్షనల్. మనకు కావాలి అంటే, అన్నంలో కలుపుకొని తినాలి అంటే ఇలా చింతపండు వేసుకోండి. లేని పక్షంలో అక్కర్లేదు. రోటీల్లో కూడా చాలా బాగుంటుంది. పుల్కాల్లోకి ట్రై చేయొచ్చు, చపాతీలోకి ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఈ వేయించుకున్నవన్నీ రోట్లో వేసి బాగా దంచుకోవాలి. ఇది మిక్సీ కంటే రోట్లోనే చాలా బాగుంటుంది రెసిపీ. మంచి హోమ్ ఫుడ్ లాగా మంచి దేశీ రుచి వస్తుందన్నమాట. అందులోకి తగినంత ఉప్పు, కొంచెం పసుపు వేసి దంచుకోవాలి. కచ్చా పచ్చగా దంచండి. ఇందులో కొంచెం కూడా వాటర్ కలపకూడదు. మనం నీళ్లు కలిపామంటే మనము ఎక్కడైనా తీసుకొని వెళ్ళటానికి, అంటే ట్రావెల్కి తీసుకొని వెళ్ళటానికి స్మెల్ వస్తుందన్నమాట. నీళ్లు లేకుండానే నిదానంగా ఒక 5 నిమిషాలు దంచితే మెత్తగా అయిపోతుంది. కొంచెం కచ్చా పచ్చగా దంచుకొని తర్వాత పైకి కిందికి స్పూన్తో కానీ ఫోర్క్తో కానీ కలిపేసి మరి కొంచెం దంచితే టేస్టీ ఈ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా, ఎక్కువ పదార్థాలు లేకుండా సింపుల్గా ఇలా ఒక పచ్చడి ట్రై చేసి చూడండి. టేస్ట్ అద్దిరిపోతుందంటే మనం దంచేటప్పుడే ఆ స్మెల్ ఉంటుంది, సూపర్ అనిపిస్తుందండి. ఆ తర్వాత ఈ పచ్చడిని మనము పోపు లేకుండా, అంటే తిరుగువాత ఏది అక్కర్లేదు, అలాగే తినేసేయచ్చు. మనమైతే ఇంకా వేడి వేడి అన్నంలో 1 స్పూన్ పచ్చడి వేసుకొని అలా నెయ్యి వేసేసుకొని కలుపుకొని తిన్నామంటే ఇంకా స్వర్గమే. ఆ టేస్ట్కి నోట్లో అలా మెల్ట్ అయిపోతుందన్నమాట. మీరు కూడా ఈ విధంగా
ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.